కేజీఎఫ్ తో హ్యాపీ కదా, డౌట్ ఏం లేదు కదా. ఓకే, రిజల్ట్ చూసి ఒక రైతు రిజల్ట్ చూసి ఇంకో రైతు ఆ విధంగా వరుసగా కొట్టుకుంటూ వచ్చారు. అది రిజల్ట్ వచ్చిందని కొట్టారు, అంతే కదా. చాలా బాగా పనిచేస్తుంది. అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాది కేజీఎఫ్. ఇది కొట్టని తోట ఎక్కడ లేదు. ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క రైతు తోటలో కేజీఎఫ్ డబ్బా ఉంటది. తోట అయితే ఇది కొట్టిన తర్వాత మళ్ళా విడిచిపెడదాం అనుకున్నారు. ఇది కొట్టిన తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ ఆ విధంగా చేంజ్ అయిపోయింది తోట. 4 రకాలు తెగుళ్ళు కూడా పోతుంది. హ్యాపీ అండి, మీరు చెప్పడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి మందు తోట రైతులందరూ కొట్టుకోవాలి. హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 25, 2026. రైతు సాగు చేసినటువంటి మిరప తోటలో ఉన్నాము. ఈ తోట వచ్చేసి చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఎక్సలెంట్ ఫ్లవరింగ్, గనుపులు బాగుంది, గ్రోతింగ్ బాగుంది. ఇందులో నల్లి కానీ తామర పురుగు కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ అసలు ఏం లేదు. చాలా నీట్గా ఉంది. సో మనతో పాటు పక్కన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాము. సో ఏ విధంగా సాగు చేశారు, ఎటువంటి మందులు కొడితే ఈ విధంగా తోట వచ్చింది, పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాదావత్ వీరు గారు. ఏ ఊరు ఇది? అక్కలచెడ, చంద్రాపేట మండలం. చంద్రారావుపేట మండలం. ఏ డిస్టిక్? వరంగల్ డిస్టిక్. నర్సంపేట. మొత్తం ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు. 2 ఎకరాల సాగు చేస్తున్నారు. మీ తోట చాలా లేత తోట లెక్క ఉంది. మీరు ఎప్పుడు వేసుకున్నారు తోట? ఇది దసరా రోజే నారు పోసిన సార్. దసరా రోజు నారు పోసి ఈ వాటికి 90 రోజులు. నేల మీద పోసుకున్నారా? నేల మీద పోసుకున్నాను. ఇప్పుడు ఎన్ని రోజుల తోట ఇది? ఇది 90 రోజుల తోట. 90 రోజుల తోట, లేత తోట అయినా గానీ ఇందులో ఒక మరక చూద్దామంటే లేదు, ముడత చూద్దామంటే లేదు. ఇంత ముందు ఇప్పుడు ఏ మందు కొట్టారు ఈ విధంగా రావడానికి? మీరు ఫస్ట్ అకిరాన్ కొట్టేసిన. అకిరాన్ కొట్టారు. అకిరాన్ కొట్టిన తర్వాత నెక్సాన్ కొట్టిన. నెక్సాన్ కూడా 10 రోజుల వ్యాధిలో కొట్టిన. తర్వాత మధ్యలో కేజీఎఫ్ కొట్టినా మొన్న. ఇప్పుడు శుక్రవారం రోజు కొట్టిన. 9 రోజు కేజీఎఫ్ కొట్టిరు. అంటే శుక్రవారం అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఇది వాటికి 8 రోజులు అయింది కేజీఎఫ్ కొట్టి. ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. ఇది కొట్టారు. ఎన్ని డబ్బాలు కొట్టారు? ఇది 3 డోసులు. 3 డోసులు కొట్టారు. ఈ పట్టుకున్న మీదేనా? 3 కొట్టిన. ఓకే. ఇది కొట్టక ముందు తోట ఎట్లా ఉంది, ఇది కొట్టిన తర్వాత కేజీఎఫ్ కొట్టిన తర్వాత తోట ఎట్లా వచ్చింది ఒకసారి మీ ఇది కొట్టక ముందు కొంచెం పూత లేదు, ఏం లేదు, కొంచెం ఆకు కూడా బిగ్గర పట్టి ఉండే. ఇప్పుడు ఇది కొట్టినాక ముడుతుండేనా? ముడుతుండే. ఇది కొట్టినాక ఒకటేసారి మొత్తం గనుపులోకి ఆకుల కంటే ఒక పూత తేటగా అయిపోయింది, కడిగినట్టు అయిపోయింది, తేటగా అయిపోయింది. ఒక హ్యాపీనెస్ గా ఉన్నది నాకైతే. తోట చూస్తే అన్నం తినబుద్ధి బాగున్నది. 2 రోజులు చూడరావద్దని ఇంటికాడ ఉన్నా, రాలే. తర్వాత ఇక తెచ్చి కొట్టిన. నాకు కేజీఎఫ్ కూడా మన రాజరాజేశ్వరి సీడ్స్ అండ్ పేషెంట్ తీసుకుంటే అన్నయ్య తీసుకోపోని అంటే ఆయన ఇతను కూడా ఆయన ఇప్పించండి. దసరా రోజే నారు పోసిన. ఆయన నంబర్ 1 కొట్టుకోవచ్చు. నంబర్ 1 డౌట్ లేదు, ఆలోచించే అవసరం లేదు అసలు. అది మన తోటి రైతులకి, మనకు రైతు సహాయం చేసేది అంటే మనం కొట్టిన మందు ఏ అంతే కంపల్సరీ. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు కొట్టుకునే వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. మనతో పాటు పక్కన రైతులు కూడా వచ్చారు. కొంచెం దగ్గర రండి అన్న. మీలో ఎవరెవరు కొట్టారు కేజీఎఫ్? మీరు కొట్టిరా? ఒక్కసారి కేజీఎఫ్ ఎట్లా పనిచేసింది చెప్పు. బాగుంది. ఇది కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది? తర్వాత వారం మన 3-4 రోజుల్లో రిజల్ట్ కొంచెం నీట్ గా ఆకులంతా నీట్ గా వచ్చేసి పూత ఊపిస్తారు. నల్లి కంట్రోల్ అవుతుందా? నల్లు కంట్రోల్ అవుతుంది. తోట నలుపుదనం వస్తుందా, మనకు ఎరుపు వస్తుందా? బాగానే ఉంది. బాగా నలుపు వస్తుంది, గ్రోతింగ్ మంచిగా వస్తుంది. గనుపులు దగ్గర గనుపులు పూత బాగా వస్తుంది, నల్లి కంట్రోల్ అవుతుంది, నలుపుదనం వస్తుంది, మనకు కాయమచ్చకి ఎరుపుకి అన్నిటికి పనిచేస్తారు. అంతేనా? చిట్టి ఆకులతో వస్తారు. ఓకే. ఇంకా ఎవరు కొట్టారు? మీరు కొట్టారా? ఒకసారి చెప్పండి, ఎప్పుడు కొట్టారు మీరు? నేను 15 రోజులు అయితే కొట్టి. అసలు మీ దాంట్లో ఫస్ట్ కొట్టింది ఎవరు? మీరిద్దరు కొట్టిరా? మీ రిజల్ట్ చూసి మీరు తెచ్చారా? ఓకే. నేను 2 సంవత్సరాల నుంచి కొడతాను సార్. లాస్ట్ ఇది ఎట్లా పనిచేసింది మీకు చెప్పండి. బాగా పనిచేసింది. దేనికి పనిచేస్తుంది? ఇది కొట్టిన తర్వాత తోట రూపురేఖలు ఎట్లా చేంజ్ అవుతున్నాయి, ఎట్లా పనిచేస్తుంది? ముడత కంట్రోల్ అవుతుంది, నీట్ గా వస్తుంది. నల్లి కూడా బాగా పనిచేస్తుంది. నల్లి బాగా పనిచేస్తుంది, క్రాప్ దగ్గర వస్తుంది. చూడండి, గనుపులు దగ్గర గనుపులు వచ్చిన పూత పిందెలు అవుతున్నాయి. మనకు పూతలో తామర పురుగు గానీ నల్లి గానీ ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు కొట్టి 8 రోజులైందా?
8 రోజుల వరకు కూడా ఈ టైంలో ఈ ఫిబ్రవరి నెలలో కూడా తోట ఇంత నీట్గా ఉందంటే హైలైట్ అసలు. మీరు కొట్టారన్నా? ఇద్దరం ఒకటేసారి కొట్టినాం. మీరు ఇద్దరు ఒకసారి కొట్టారు. మీకు ఎట్లా అనిపించింది కేజీఎఫ్? బ్రహ్మాండంగా అనిపించింది. తోట రైతులందరూ కొట్టుకోవచ్చు కదా, నో డౌట్, డౌట్ ఏం లేదు కదా, ధైర్యంగా కొట్టుకోవచ్చు. ఇది కేజీఎఫ్ మందుని ప్రతి ఒక్క రైతులు ధైర్యంగా కొట్టుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేదు. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ టైంలో కూడా తోటని ఇంత నీట్ గా కాపాడుతుంది, అది హైలైట్. ఓకేనా, థ్యాంక్ యూ. మంచిదే కదా, హ్యాపీ కదా, కేజీఎఫ్ తో హ్యాపీ కదా, డౌట్ ఏం లేదు కదా. ఓకే, రిజల్ట్ చూసి ఒక రైతు రిజల్ట్ చూసి ఇంకో రైతు ఆ విధంగా వరుసగా కొట్టుకుంటూ వచ్చారు. అది రిజల్ట్ వచ్చిందని కొట్టారు, అంతే కదా. చాలా బాగా పనిచేస్తుంది. అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాది కేజీఎఫ్. ఇది కొట్టని తోట ఎక్కడ లేదు. ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క రైతు తోటలో కేజీఎఫ్ డబ్బా ఉంటది. తోట అయితే ఇది కొట్టిన తర్వాత మళ్ళా కొట్టాలనిపిస్తుంది, విడిచిపెడదాం అనుకున్నారు. ఇది కొట్టిన తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ ఆ విధంగా చేంజ్ అయిపోయింది తోట. 4 రకాలు తెగుళ్ళు కూడా పోతుంది. హ్యాపీ అండి, మీరు చెప్పడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి మందు తోట రైతులందరూ కొట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి, నమస్తే.